గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కాంగ్ సైట్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన దగ్గర మొత్తం కాంగ్ సైట్లు ఎన్ని ఉన్నాయి అనేది చెప్తాను. ట్రాన్ కాంగ్ సైట్ ఒకటి, అలాగే బిఎన్బి కాంగ్ సైట్ ఒకటి, నెక్స్ట్ టిఓఎన్ టాన్ కాంగ్ సైట్ కూడా ఉంది. చూపిస్తాను అన్నాడు ఒక నిమిషం. ఇది టాన్ కాంగ్ సైట్ ఒకటి. అసలు మొత్తం కాంగ్ కంపెనీ వాడి సైట్లు ఎన్ని ఉన్నాయి అనేది చూసినట్లయితే మనం ట్రాన్ కాంగ్ సైటు, బిఎన్బి కాంగ్ సైటు, టాన్ కాంగ్ సైటు, లైట్ కాంగ్ సైట్, ఇంకోటి లైట్ ఇక్కడ ఉంది, లైట్ కాంగ్ సైట్. ఓకే, ఇప్పుడు ఈ కింద లైన్లో ఉన్న 4 వరుసగా ఉన్నాయి చూడండి. బిఎన్బి కాంగ్ సైట్ ఒకటి, టిఓఎన్ టాన్ కాంగ్ సైట్ ఒకటి, టిఆర్ఓఎన్ అంటే టిఆర్ఎక్స్ కాంగ్ సైట్ ఒకటి, అలాగే ఎల్టీసీ కాంగ్ సైట్ ఒకటి. ఇవి 4 సైట్లు ఉన్నాయి మనకి కాంగ్ కంపెనీ వాడి. అయితే మీకు ఒకటి విషయం చెప్పాలి. ఇప్పుడు బిఎన్బి కాంగ్ సైట్ ఓపెన్ చేశాను. ఇందులో ఎఫ్ఎల్టీసీలోకి వెళ్దాం. మన కింద 47 మంది చేరారు. ఓకే, బాగానే ఉంది. అయితే మిత్రులారా, ఈ 47 మంది ద్వారా వచ్చిన బెనిఫిట్ సంగతి మాట్లాడుకునే దాని ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న రీసెంట్గా అంటే నిన్నగాక మొన్న అనుకుంటా, మొన్న వీడియో చేశా లైట్ కాంగ్ సైట్ గురించి. లైట్ కాంగ్కి అలాగే మామూలు మనం గతం నుంచి చేస్తున్న లైట్ కాయిన్ లైట్ పిక్ సైట్కి, ఈ రెండిటికి వేరియేషన్ అనేది చెప్తూ ఒక వీడియో చేయడం జరిగింది, చూడండి. ఓకే, అందులో మనం ఏం చెప్పుకున్నాం? లైట్ కాంగ్ సైట్లో నేను డిపాజిట్ 50 లక్షల పాయింట్లు డిపాజిట్ చేసి 54 లక్షల పాయింట్లు, ఇదిగోండి ఒక్కసారి ఈ సైట్లో నేను, అది కూడా మనకి ఫ్రీగా వచ్చిన పాయింట్లే అందులో తెచ్చి, అంటే గతంలో వాడుతున్న లైట్ కాయిన్ సైట్లో ఈ కాంగ్ లైట్ సైట్లో నేను చేశాను. డిపాజిట్ చేసి గేమ్ ఆడి విత్డ్రా చేశాను. అదే రోజు, అదే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెంటనే 75 లక్షల పాయింట్లు విత్డ్రా అనేది చేశానని మీకు, ఇదిగోండి 75 లక్షల పాయింట్లు విత్డ్రా చేశాను అదే రోజు వెంటనే, ఒక గంట తేడాలో. టైమింగ్స్ కూడా మీరు గమనించుకుంటానంటే 11వ తేదీ 2వ నెల సాయంత్రం 5:30కి విత్డ్రా చేసాము. డిపాజిట్ చేసింది వచ్చేసి, అది కూడా టైం చూసిన 11:02 అంటే 10 నిమిషాల తేడాలోనే, 10 నిమిషాలలో అంటే 54 లక్షల పాయింట్లు డిపాజిట్ చేసి 10 నిమిషాల్లో దాన్ని 75 లక్షల పాయింట్లు మనము విత్డ్రా చేయడం జరిగింది. ఓకే, ఇంతటికి బాగానే ఉంది. నెక్స్ట్ ఈ విత్డ్రా చేసిన తర్వాత మనకి ఇంకొక 20 లక్షల పాయింట్లు విత్డ్రా చేసాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను నిన్నగాక మొన్న. ఎప్పుడు చేశాను? ఇది మరుసటి రోజు 12వ తేదీ చేశాను. డేట్ చూసుకోండి ఇక్కడ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఎలా వచ్చింది అనే దాని గురించి నేను మీతో డిస్కషన్ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇట్లాగా లైట్ సైట్లో నేను విత్డ్రా డిపాజిట్ చేసిన దానికన్నా ఒక 20 లక్షల పాయింట్లు అదనంగా నేను సంపాదించుకొని విత్డ్రా చేసుకున్నాను. కానీ నా కింద అప్పటికి చేరింది 16 మంది. ఇప్పుడంటే 34 మంది ఉన్నారు రిఫరల్స్. ఆ రోజు అంటే మొదటి రోజు నా క్రింద జాయిన్ అయింది 16 మంది. ఈ 16 మంది జాయిన్ అయినందుకు నాకు వచ్చింది ఒక 10,000 పాయింట్లు మాత్రమే రిఫరల్ బోనస్. ఇప్పుడు అయినా కానీ నాకు ఒక్కసారిగా 20 లక్షల పాయింట్లు బెనిఫిట్ ఇచ్చాడని చెప్పేసి ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఇదిగోండి టోటల్ ఎర్నింగు రిఫరల్ కమిషన్ అనేది 20 లక్షల పాయింట్లు మళ్ళీ నేను అదనంగా తీసా. దీన్నే నేను రెండో విత్డ్రా మీకు ఇప్పుడు చూపించాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వీడు కాంగ్ సైట్ వాడు మామూలుగా ఇచ్చే రిఫరల్ కమిషన్ ఇస్తూ అడిషనల్గా వీక్ కానీ లేదా 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ మన కింద, అంటే ఇంకొకటి ఏందవుతుందంటే, ఇది బాధ్యతగా ప్రతి రోజుకి ఎక్కువ సార్లు మైనింగ్ చేసేవాళ్ళు.
అంటే ఒక డెడికేషన్గా మైనింగ్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళు బాగా ఈ సర్వర్తో ఎప్పుడు అటాచ్మెంట్ అనేది ఎక్కువ సార్లు కలిగి ఉంటారు ఒక 1 డేలో. నేను రోజుకి 24 గంటలు కదా, 23 అలారాలు ఉంటాయి. అంటే ఒక అలారం వచ్చేసి నేను గంట 1 నిమిషానికి పెడతా. ఇప్పుడు 1 గంట 1 నిమిషానికి అలారం ఉందనుకోండి, నెక్స్ట్ అలారం ఎప్పుడు ఉంటుందో తెలుసా? 2 గంటల 2 నిమిషాలకు ఉంటుంది, తర్వాత 3 గంటల 3 నిమిషాలకి. అంటే ప్రతిసారి ఒక 1 మినిట్ ఎక్స్ట్రా పెడతా అలారం. ఆ విధంగా నాకు 23 అలారాలు రోజుకి పెట్టుకోవచ్చు. ఈ 23 అలారాలు మోగినప్పుడల్లా నేను బాధ్యతగా మైనింగ్ చేస్తున్నా. ఎప్పుడన్నా మంచి గాఢ నిద్రలో మిస్ అయితే 1 లేదా 2 సార్లు మిస్ అవుతుంది, మిగతా 20 సార్లకి పైనే నేను ప్రతిరోజు మైనింగ్ చేస్తున్నా. నేను గమనించింది ఏంటంటే కాంగ్ సైట్స్ ద్వారా కంటిన్యూషన్ మైనింగ్ చేసేవారికి ఎక్కువ అడిషనల్గా వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ అనేది ఒక్కసారిగా ఇస్తున్నాడు అనేది గమనించా. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, నిన్న 20 లక్షల పాయింట్లు ఎలా ఇస్తాడు, అసలు టర్న్ ఓవర్ చేసిందే ఒక కాయిన్లో 25 వంతు అంటే ఒక కాయిన్లో 20% టర్న్ ఓవర్ చేసినందుకు 20 లక్షల బోనస్ గిఫ్ట్ ఎలా ఇస్తాడు? వీక్లీ రివార్డు కూడా కాదు, అది 1 వీక్ కూడా కాలేదు, జస్ట్ అట్లా చేసి ఆడిన వెంటనే 20 లక్షలు బెనిఫిట్ ఇచ్చాడు. ఇక్కడ నాకు అర్థమవుతుంది దాని గురించి ఏంటనేది మొన్న వీడియోలో నేను క్లారిటీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, డైలీ రోజుకి ఎక్కువ సార్లు మైనింగ్ చేస్తూ ప్రతిరోజు మైనింగ్ సెక్షన్ అనేది ఓపెన్ చేస్తూ ఓ బాధ్యతగా ముందుకెళ్ళే వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ అనేది సడన్గా వాడు సర్వర్ అనేది ఇస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకని దీని గురించి ఇంతలా అని చెప్తున్నానంటే, ఇలాగే ప్రతి కాంగ్ సైట్లో నేను నా యొక్క అనుభవాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు బిఎన్బి కాంగ్ సైట్ ఓపెన్ చేస్తున్నా. బిఎన్బి కాంగ్ సైట్లో నాకు ఇవి బ్లాక్స్ అన్నమాట, బ్లాక్స్ రూపంలో ఇచ్చాడు. ఇది కూడా అంతే సేమ్, ఏది మన లైట్ కాయిన్ సైట్లో కూడా బ్లాక్స్. ఒక ఫుల్ కాయిన్ మనం టర్న్ ఓవర్ చేస్తే ఒక బ్లాక్ గెలుచుకుంటాము. ఆ బ్లాక్ వచ్చినప్పుడు మనకి గంటకి 1000 పాయింట్లు లెక్కన వస్తాయి. 10 బ్లాకులు కనుక మనం సంపాదించుకుంటే 10,000 పాయింట్లు వస్తాయి ఒక్కొక్క గంటకి. అట్లాగా మీరు ఎన్ని బ్లాకులు కనుక మీరు సొంతం చేసుకోగలిగితే అన్ని వేల పాయింట్లు మీకు గంటకు ఒకసారి వస్తాయి మన యొక్క లైట్ కాంగ్ సైట్లో. ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు బిఎన్బి కాంగ్ సైట్లో మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఆల్రెడీ 5 బ్లాకులు సాధించాను. ఓకే, బాగానే ఉంది. 5 బ్లాకులు వచ్చాక ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎఫ్ఎల్టీస్లో ఈరోజు మీకు ఇంకో విషయం చెప్తా. ఇక్కడ చూడండి 0.004 ఉంది ఇక్కడ పాస్, అంటే 4,12,000 చిల్లర ఉంది పాయింట్లు. కానీ నాకు 4 లక్షల పాయింట్లు ఇది రిఫరల్ బోనస్ అని చెప్పేసి రిఫరల్స్ ద్వారా వచ్చిందని చెప్తున్నాడు. రిఫరల్ కమిషన్ అని 47 మందే చేరింది కింద. నేను బాధ్యతగా ప్రతిరోజు రోజుకి 20 సార్లు చేస్తున్నా. ఇట్లాగా చేస్తున్నప్పుడు అడిషనల్ అంటే, ఒకటి మన క్రింద జాయిన్ అయిన టీం వల్ల వచ్చే బెనిఫిట్ కూడా రిఫరల్ కమిషన్లోనే ఉంటుంది. అలాగే మనం బాగా బాధ్యతగా డైలీ మైనింగ్ అనేది ఎక్కువ సార్లు చేసి ఎక్కువగా సర్వర్తో అటాచ్మెంట్ ఉన్నప్పుడు మనకిచ్చే రివార్డు ఏదైనా కానీ అది మన ఓన్గా మన యొక్క టాలెంట్తో ఇచ్చే రివార్డు కూడా ఇక్కడ రిఫరల్ కమిషన్లోనే ఉంటుంది, క్లైమ్ కమిషన్లోనే ఉంటుంది. అదొకటి మీరు గమనించుకోండి. నేను కూడా అదే చాలాసార్లు గమనించాను. ఓకే, ఇప్పుడు ఈ క్లైమ్ కమిషన్ అనేది ఏమైందంటే, నిన్న 2 లక్షల పాయింట్లు వచ్చినాయి సడన్గా ఒక్కసారిగా. నాకు రోజు వచ్చేది ఒక 5,000 లేదా 10,000 పాయింట్లే, కానీ ఒక్కసారిగా ప్రతిరోజు నేను క్లైమ్ చేసుకుంటున్నా కమిషన్. కానీ సడన్గా ఒక 2 లక్షల పాయింట్లు బిఎన్బి నిన్న ఇచ్చారు. ఇస్తేనే నేను ఇక్కడ విత్డ్రా కూడా చేశా. వాస్తవంగా ఇక్కడ విత్డ్రా చేయాలంటే మిగతా బిఎన్బి సైట్స్లో మనకి 2 లక్షల పాయింట్లు వస్తే కానీ విత్డ్రా చేయడానికి లేదు. కానీ ఈ బిఎన్బి కాంగ్ సైట్లో 1,00,000 పాయింట్లు వచ్చినా కానీ మినిమం విత్డ్రా చేసుకునే రైట్ అనేది ఉంటుంది. ఓకేనా, మినిమం 1,00,000 పాయింట్లు అయినా విత్డ్రా చేయొచ్చు. అయితే నేను నిన్న 2,95,000 పాయింట్లు విత్డ్రా చేశాను. చూడండి, 12వ తేదీ. అంతకు మునుపు 28/1 అంటే 28/1 నుంచి 12వ తేదీకి ఎంత వచ్చింది? 28/1 చూసారా, 1,00,000 పాయింట్లు చేశా. ఇక్కడ ఒక్కసారిగా 2 లక్షలు, నేను మామూలుగా మళ్ళీ ఒక 1,00,000 చేద్దామని నేను వెయిట్ చేస్తున్నా. 1,00,000 పాయింట్లన్నా విత్డ్రా చేసుకోవచ్చు. 95,000 అయింది కదా, కొంచెం గేమ్ ఆడి
కొంచెం పెంచుకొని చేసుకుందాం అనుకున్నా. సారీ, 2,95,000 ప్లస్ ఇక్కడ ట్యాక్స్ అదే సర్వీస్ ఫీజు ఉంటుంది కదా, ఫీజు ఒక 10,000 అంటే 3,05,000 పాయింట్లు ఉంటే నేను విత్డ్రా పెడితే 10,000 పాయింట్లు సర్వీస్ ఛార్జ్ అది కట్ అయ్యి 2,95,000 మనకు వచ్చినాయి. బాగానే ఉంది. నేను అనుకున్నది ఫస్ట్ 1,05,000 పాయింట్లు ఉన్నాయి, విత్డ్రా చేద్దాం అనుకున్న సమయంలో నేను ఎందుకో అటు చూస్తే 2,00,000 పాయింట్లు రెడీగా ఉన్నాయి అందులో. అరే ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని షాక్ అయ్యాను. సరే, దాన్ని క్లెయిమ్ చేసుకొని నేను విత్డ్రా చేయడం జరిగింది. సరే, ఈ విషయం కూడా నిన్న జరిగింది. ఇప్పుడు మరలా ఇంకొక విషయం జరిగింది. అదే TRON ట్రాన్ కాంగ్ సైట్లో ఏం జరిగింది ఇవాళ చూపిస్తా. ఈ 2 సార్లు కూడా వాడిచ్చిన రిఫరల్ బోనస్ని నేను మీకు చూయించకుండానే క్లెయిమ్ చేసేసుకున్నా. అంటే నేను క్లెయిమ్ చేసిన తర్వాత మీకు చెప్పాలనే ఇంట్రెస్ట్ తోటి నేను ఆ విషయాన్ని డిస్కస్ చేసి చెప్తున్నాను, కానీ క్లెయిమ్ కమిషన్లో మీకు అక్కడ చూయించాల. వీడియోలో మొన్న లైట్ కాయిన్ సైట్లో కూడా మీకు అలా చూయించాల. ఇప్పుడు మరలా ఈ TRON అంటే TRX సైట్లో కాంగ్ కంపెనీ వాడిదే మళ్ళీ ఇప్పుడు అడిషనల్గా మంచి బోనస్ ఇచ్చాడు నాకు. అది ఎఫిలిటీస్లో చూడండి, 6 కాయిన్స్ ఒకేసారి. ఇప్పటి వరకు ఇచ్చింది నాకు 38 మంది జాయిన్ అయితే, అసలు జాయిన్ అయిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఎప్పుడెప్పుడు జాయిన్ అయ్యారనేది ఇదిగోండి. వీళ్ళు 60 సార్లు మైనింగ్ చేశారు. అతని క్రింద అతను 393 సార్లు మైనింగ్ చేశాడు జాయిన్ అయిన తర్వాత. ఇప్పటికీ ఇతను 100 సార్లు, ఇతను ఎవరో 2 సార్లే. అంటే జనవరి 10వ తేదీ నుంచి ఇప్పటికీ 2 సార్లు మైనింగ్ చేశాడు ఇతను. చేయడం అనవసరం, ఒక్కసారి మైనింగ్ చేశారు వీళ్ళెవరు 79 సార్లు ఇప్పటికీ. అంటే ఒక రోజుకి మనం 20 సార్లు పైన మైనింగ్ చేసే అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు చేరి వారాలుగా వస్తుంది 2 సార్లు 3 సార్లు. ఇంకా ఇది చూడండి, వీళ్ళు 432 సార్లు మైనింగ్ చేశారు వీళ్ళు. ఇట్లా బాగా మైనింగ్ చేసిన వాళ్ళు మంచి బెనిఫిట్ పొందుతారు. ఇది ఇతను 457 సార్లు మైనింగ్ చేశారు. ఓకేనా? ఇలా ఓకే. జనవరి 7వ తేదీ మనం మొదట స్టార్ట్ చేసింది ఇది. జనవరి 7వ తేదీ నుంచి ఇప్పటికీ 38 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరి ద్వారా నాకు ఇప్పటి వరకు దాని కింద ఉన్నది చూసారా 3.57 అని 3.5 కాయిన్ వచ్చింది 38 మంది ద్వారా. నిన్నటి దాకా కూడా నేను క్లెయిమ్ కమిషన్ కలెక్ట్ చేసేసుకున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తే సడన్గా 6 TRX కాయిన్లు వచ్చినాయి. నేను మళ్ళీ షాక్ అయ్యాను. అరే మళ్ళీ ఇందులో కూడా బెనిఫిట్ ఇచ్చాడు. ఒక దాంట్లో ఇచ్చాడంటే అనుకోవచ్చు, ఏది మొన్న ఇది మంత్లీ వైజ్గా ఇస్తున్నాడా ఈ బెనిఫిట్, లేకపోతే డైలీ మైనింగ్ ఎక్కువ సెక్షన్స్ చేస్తున్నందుకు ఇస్తున్నాడా, లేకపోతే మన కింద ఉన్న వాళ్ళు బాగా టర్న్ ఓవర్ చేసినందుకు ఇస్తున్నాడా అనేది పూర్తి క్లారిటీలో నేనైతే భావిస్తుంది ఎక్కువ సార్లు మైనింగ్ చేసినందుకు, ఎక్కువ సార్లు సర్వర్తో మనం కనెక్షన్గా ఉన్నందుకు ఇస్తున్నాడని నేను భావిస్తున్నా. ఓకే, ఇప్పుడు 6 కాయిన్లు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర 1.3 ఉంది. ఈ 6 కూడా దాంట్లో కలుపుతున్నా. 7 కాయిన్లు, 7.5 కాయిన్ అయింది దాదాపు. చూశారు కదా. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం అంటే మీరు ఎఫ్ఎల్టీస్లో చెక్ చేసుకుంటుండండి. మీ కింద టీం లేకపోయినా, మీరు ఎవరిని జాయిన్ చేయించకపోయినా మీకు కమిషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఇంకొక విషయంలో కూడా ప్రూఫ్ జరిగింది నాకు. ఎలాగా అంటే బిఎన్బి కాంగ్ సైట్లో మా మిత్రుడు ఒకరు, అతను డైలీ మైనింగ్ చేస్తాడు, అంతవరకే అతనికి ఏం చేయడు. అతను ఎవరిని జాయిన్ చేయించాల, బిఎన్బి కాంగ్ ద్వారా అతను ఎవరిని రిఫర్ చేయలే. కానీ అతనికి 2 లక్షల పాయింట్, అతనికి కూడా రీసెంట్గా 1,50,000 ఏమో సంథింగ్ అతనికి రీసెంట్గా ఇట్లనే వచ్చినాయి నాకు వచ్చినట్టు. ఆ రోజు కూడా నేను షాక్ అయ్యాను. నువ్వు ఎవరిని చేర్చలేదు, నీకు ఎలాగ రిఫరల్ కమిషన్ అని వచ్చింది ఇక్కడ అని షాక్ అయిపోయాం. అర్థం కాల, ఏదన్నా పొరపాటు జరిగిందా, నాకు రావాల్సిన కమిషన్ అతనికి పోయిందా అని అనుకున్నా. లేదు, నేను చెక్కింగ్ కూడా చూసుకున్నా. అంటే మనకేమన్నా కట్ అవుతుందా, మనకేమన్నా కమిషన్ రావట్లేదంటే నాది నాకు వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మైనింగ్ సెక్షన్స్ బాధ్యతగా చేసేవారికి ఎంకరేజ్మెంట్ బోనస్గా ఇస్తున్నారు, ఎంకరేజ్మెంట్గా అనేది ఇక్కడ నాకు అర్థమవుతుంది.
ఓకేనా మిత్రులు, ఇప్పుడు 9 కాయిన్లు మనకి ఈ విధంగా ఫ్రీగా క్లైమ్ కమిషన్ ద్వారా వచ్చినట్టు ఇక్కడ చూపిస్తుంది. విత్డ్రా ఎప్పుడెప్పుడు చేసాం ఇందులో చూద్దాం. విత్డ్రా ఇదిగోండి, నేను ఇప్పటి వరకు అంటే మీకు చెప్పాను కదా, జనవరి 10 ఏదో 7వ తేదీ అన్నాను. అంటే జనవరి 7 అంటే ఇప్పుడు ఫిబ్రవరి 13, అంటే జనవరి 7 ఫిబ్రవరి 13 అంటే సుమారు 35 రోజులైంది మనం ఇందులో జాయిన్ అయ్యి ఈ ట్రాన్ కాంగ్ సైట్లో. ఈ 35 రోజుల్లో నేనేం సంపాదించానంటే, ఒకసారి 100 కాయిన్లు విత్డ్రా చేశాను, ఒకసారి 5 కాయిన్లు విత్డ్రా చేశాను, ఒకసారి 10 కాయిన్లు, ఒకసారి 5 కాయిన్లు. చివరిగా చేసింది నిన్న ఉదయం 5 కాయిన్లు విత్డ్రా చేశాను. చూడండి 12వ తేదీ. మొన్న వీడియో చేశాను కదా, 16 కాయిన్లు ఒకేసారి విత్డ్రా చేశానని 16 సైట్లలో. ఆ రోజు 10వ తేదీ కూడా ఇందులో విత్డ్రా చేశాను. ఓకేనా. దీనికి మధ్యలో వచ్చిన టైమింగ్ అంతా కలిపితేనే ఈ 10 కాయిన్లు అయింది నాకు వాస్తవంగా. 5వ తేదీ ఇదే 29/1 అంటే 29/1 నుంచి ఇవాళ 13కు ముందు ఇక్కడ 10వ తేదీ చేశాను కదా, 2వ నెల 10వ తేదీ 29 మధ్యలో ఉన్న 10 రోజుల పాటు నాకు వచ్చింది ఈ సైట్లో 10 కాయిన్లు అండి. 10 కాయిన్లు విత్డ్రా చేసేసాను కూడా ఇక్కడ చూడండి. ఓకేనా. మళ్ళా 2 రోజుల్లో నాకు 5 కాయిన్లు వచ్చాయి. 5 కాయిన్లు రావడానికి ఒక విషయం జరిగింది. ఏంటంటే 3.5 కాయిన్ వస్తే నేను 1.5 కాయిన్ 2 కాయిన్లు దాకా గేమ్ ఆడి 5 కాయిన్లు పెంచా. అంటే 3 కాయిన్లు వచ్చినాయి నాకు 2 రోజుల్లో. ఈరోజు చూస్తే 6 కాయిన్లు గిఫ్ట్గా అందులో ఇచ్చాడు. అంటే నేను మీకు అందరికీ ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మిత్రులారా, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే కాంగ్ ఒక్కటే కాదు, అసలు ప్రతి దాంట్లో కూడా మనము గంటకి సుమారు రోజుకి 20 సార్లు కనుక మైనింగ్ చేస్తే మన కష్టాలు తీరిపోతాయి. ఇది మభ్యపెట్టడానికో మాయ చేయడానికో కాదు. మీరు ఎవరి కిందైనా జాయిన్ అవ్వండి, నా క్రిందే జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. అది ఎవరిష్టం వాళ్ళది. కానీ ఈ వీడియోని మాత్రం 10 మందికి అందేలాగా మీరు షేర్ చేస్తే మన దేశం, మన రాష్ట్రం, మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఓకేనా. ఊరకు వచ్చేదేగా, ₹1 పెట్టుబడి లేదుగా నీకు ఇక్కడ. తెలుసుకోండి మిత్రులారా, వచ్చిన అద్భుతమైన అవకాశాలను చేజార్చుకోకండి. అలాగే ట్రాన్ కాంగ్ సైట్, ఇది ట్రాన్ కాంగ్ సైట్లో నేనైతే ఇంతటికి విత్డ్రాలు కూడా ఏం చేయలేదనుకుంటా. ఈ మూడిటి గురించి ఇక్కడ చూడండి. ట్రాన్ కాంగ్ సైట్లో ఇప్పటి వరకు 30% కాయిన్ నాకు కమిషన్గా వచ్చింది. ఇది కూడా కలిపాను, 31% వచ్చింది ఇప్పటి వరకు. ఇది ఈ క్లైమ్ కమిషన్లో 36 మంది చేరారు ట్రాన్ సైట్లో కూడా నా క్రింద. విత్డ్రా కూడా ఏం లేదనుకుంటా, నేనేం చేయలేదనుకుంటా విత్డ్రా ఇప్పటి. చూసారా, ఏం విత్డ్రాస్ ఏం చేయలేదు ఇప్పటి. ఓకేనా మిత్రులారా. నెక్స్ట్ ఇప్పుడు వాస్తవంగా అయితే విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ మనకి ఇదిగోండి, విత్డ్రా మినిమం ఎంత ఉండాలన్నాడు, 0.1 ఉన్నా కానీ విత్డ్రా చేయొచ్చు. మన దగ్గర 0.5 ఉంది, కానీ నేను చెయ్యట్లా, అది ఉంచే అలాగా. అది ఎంత ₹1 కదా, ఒక్క ఆయన కూడా కాదు, తొందర ఏముందిలే అని అది అట్లా వదిలేసాను. ఓకేనా మిత్రులారా. ఇవి మొత్తం కాంగ్ సైట్లు. ఇవన్నీ కూడా మీరు అసలు ఇవనే కాదండి, ఇంకొకటి నేను ఇదొక్కటి ఒక కంపెనీ అండి, ఇది మర్చిపోకండి. ఇదే ఇప్పుడు ఈ డైమండ్ సింబల్లో ఉన్నది చూసారా, ఇదేంటిదంటే TRX ఫాస్ట్ అని వచ్చింది రీసెంట్గా. దీంట్లో కూడా అందరూ జాయిన్ అయ్యారు, చెప్తాను. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దీని రిఫరల్ లింక్ కూడా నేను చాలాసార్లు పెట్టాను. మన 31 సైట్లు అయినాయి ఇప్పుడు మొత్తం మన ఈ 31 సైట్లలో లాస్ట్లో ఇది కూడా ఉంటుంది. ఓకేనా. ఇదొక్కటి ఒక సంస్థ నుండి వచ్చింది మనకి. వీళ్ళు ఒకే ఒక కాయిన్ ఇప్పటి వరకు వదిలింది. మరలా ఏమన్నా అడిషనల్గా భవిష్యత్తులో వదిలితే చేసుకుందాము. ఇది ఎక్కువ బెనిఫిట్ ఉంది ఇందులో. వెరిఫై ఇందులో ఎక్కువ బెనిఫిట్ ఉంది. ఎలాగంటే ఇప్పుడు 5,000 పాయింట్లు వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళకి. వాస్తవంగా మీకు ఇంకో సైట్ చూపిస్తాను. ఈ సైట్లో చూడండి,
ఇది ఈ సైట్ ఇది కూడా ట్రానే. ఇదేంటిదంటే ఈ ట్రాన్ సైటు ఈజీ కంపెనీ వాడిది. ఇందులో నీకు గంటకు ఒకసారి ఇచ్చేది ట్రాన్ టీఆర్ఎక్స్ 1250 పాయింట్లు ఇస్తాడండి. సెకండ్ లెవెల్కి వచ్చిన వాళ్ళకి 2500 పాయింట్లు ఇస్తాడు. థర్డ్ లెవెల్కి వస్తేనే 5000 పాయింట్లు వస్తాయి. కానీ మనకిక్కడ ఫాస్ట్ టీఆర్ఎక్స్లో 5000 పాయింట్లు ఇస్తాడు మొట్టమొదట జాయిన్ అయిన వ్యక్తికి. సెకండ్ లెవెల్లో 10,000 పాయింట్లు, థర్డ్ లెవెల్లో 20,000 పాయింట్లు వస్తాయి. కాబట్టి దీన్ని అస్సలు వదలకండి, ఓకేనా. నెక్స్ట్ ట్రాన్లో ఈ ట్రాన్ ఫాస్ట్. మీకు ఎవరికైనా ఈ వీడియో చూశాక ఇది అర్థం కాకపోతే నాకు పర్సనల్గా పెట్టండి, ట్రాన్ ఫాస్ట్ సైట్ ఇవ్వండి అని. 2 ఉన్నాయి మొత్తం ట్రాన్ ఫాస్ట్ సైట్లు. అదొకటి, ఇంకొకటి 5,000 పాయింట్లు వచ్చేది ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తా. గంటకి 5,000 పాయింట్లు వస్తాయి. ఇంకో దాంట్లో కూడా మనకి ఇది 1000 పాయింట్లు వస్తాయండి. ఇందులో అయితే గంటకి 1000 పాయింట్లు వస్తాయి. ఇది కాదు. అయితే నెక్స్ట్ సెకండ్ లెవెల్కి రాగానే 10,000 పాయింట్లకి వెళ్తాం మనం మళ్ళీ. అంటే ఇప్పుడు దాంట్లో ఇందాక ఫాస్ట్ టీఆర్ఎక్స్ ఫాస్ట్ సైట్లో ఫస్ట్ లెవెల్లో 5,000, కానీ సెకండ్ లెవెల్కి వెళ్తే 10,000. ఇందులో కనుక సెకండ్ లెవెల్కి వెళ్తే 10,000. ఇక్కడ టార్గెట్ ఎంత ఇచ్చాడు సెకండ్ లెవెల్కి వెళ్ళడానికి చెప్తా. సెకండ్ లెవెల్కి వెళ్ళడానికి ఎంత ఇచ్చాడంటే 50 టీఆర్ఎక్స్ కనుక మనం టర్న్ ఓవర్ చేస్తే 50 కాయిన్లు 10,000 పాయింట్లు వస్తాయి. సెకండ్ లెవెల్లోకి వెళ్తాం దాంట్లో. అలాగే ఇంకొక టీఆర్ఎక్స్ సైట్ ఉందండి, అది చాలా మంచిది. ఇది నేను అసలు ఎతకాలని మీకు చెప్పాలనుకున్నాను. ఇందులో కూడా 5,000 పాయింట్లు వస్తాయండి. చూడండి, ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 10,000 పాయింట్లు. ఇందులో ఫస్ట్ లెవెల్కి రావడానికి 20 కాయిన్లేనండి టర్న్ ఓవర్ కూడా. అదే సెకండ్ లెవెల్కి రావడానికి 20 కాయిన్లు టర్న్ ఓవర్ చేస్తే చాలు. కాబట్టి ఈ సైట్ని అస్సలు వదలొద్దు. ఫస్ట్ ప్రియారిటీ మీరు ఇవ్వాల్సింది ఇది. మొత్తం ఈ 3 సైట్లు, 3 ట్రాన్ బెస్ట్ సైట్స్ 3 ఉన్నాయి. మొత్తం 6 ఉన్నాయి మనకు ట్రాన్ సైట్లు. 6లో 3 ఇవి, ఇంకొకటి ట్రాన్ కాంగ్. ఇప్పుడు అడిషనల్ బెనిఫిట్ ఇచ్చాడు కదా బ్లాకుల ద్వారా, కాబట్టి దాన్ని వదలకూడదు. అసలు దేనికి అదే సైట్. ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్లో ఇస్తున్నాడు ఇక్కడ రివార్డ్స్ అనేవి. ఎవరికి వాళ్ళు ఒకడితో ఒకడు కంపారిజేషన్ లేకుండా మనమే అర్థం కాని పరిస్థితిలో ఇస్తున్నాడు. ఏది కావాలి ఏది వద్దు అని తేల్చుకోలేని పరిస్థితిలో వీళ్ళు బెనిఫిట్స్ ఇస్తున్నారు. అందువల్ల మనం చేయాల్సింది ఏంది, అన్నీ చేసేసి మొత్తం 30 సైట్లు అట్లా పెట్టుకొని గంటకు ఒకసారి జస్ట్ అలా మైనింగ్ చేయడమే మనం చేయాల్సిన పని. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నాలాగా నెలకి 30,000 రూపాయల పైన సంపాదించుకుంటారు. నేను ఇప్పుడు నెలకి 30,000 రూపాయల పైన విత్డ్రా చేస్తున్నాను. అది ఇంతకన్నా గొప్ప అవకాశం ఎందులో వస్తుంది చెప్పండి మిత్రులారా. వదలొద్దు. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా చేసుకోండి. ఇంత అద్భుతమైన అవకాశాలు దొరుకుతున్నాయి. నాకు చూసారా, ఇందులో 27 బ్లాకులు ఉన్నాయి. ఇందులో 27 బ్లాక్స్ ఉన్నాయి. అందుకని నాకు దాదాపు ఒక 10% 80 అంటే 0.081 అంటే దాదాపు 10% కాయిన్ నాకు ఇందులో బెనిఫిట్ వస్తుంది. ఓకేనా. మీకు బ్లాకులు కొనుక్కోవడం అంటే అందులోనే సంపాదించి ఫ్రీగా వచ్చిన దాంతో కొనుక్కోండి. ₹1 కూడా మీ జేబులో డబ్బులు పెట్టద్దు. సంపాదించుకొని వచ్చి గేమ్స్ ఆడి ఆ వచ్చిన కాయిన్స్ తోటి బ్లాకులు కొనుక్కోండి, లేదా విత్డ్రాల్ చేసుకోండి, లేదా వాటిని ఇంకొక దాంట్లోకి పంపించుకొని మళ్ళీ అక్కడ టర్న్ ఓవర్ చేసుకోండి. ఇలాగ ప్రయత్నాలు చేయండి. ఓకేనా. ఖచ్చితంగా మీకు ఆ కండిషన్ అనేది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఇన్వెస్ట్ చేయకూడదు అనే కండిషన్ ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో మీరు అప్పుడు మీరు నష్టపోకుండా ఉంటారు. మీలో కసి పెరిగిద్ది. ఈ వీడియోస్ చూడటం వల్ల మీలో మేమెందుకు చేయలేము, నువ్వెందుకు చేస్తున్నావు, అతనికన్నా అతనిలా మనం ఎందుకు చేయలేము అనే ఒక పంతంతో
ఇంట్రెస్ట్ తోటి మీరు ముందుకెళ్ళాలని, ఛాలెంజ్గా తీసుకొని సాధించాలని కోరుకుంటున్నాను. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ట్రాన్ సైట్లు, అలాగే ట్రాన్ కాయిన్కి సంబంధించిన సైట్లు అంటే 1-2 ఇవ్వాల్సిన అవసరం 30 సైట్లు మీకు ఇస్తాను. నా ఫోన్ నెంబర్ పెడతాను డిస్క్రిప్షన్లో. ఆ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి నవరత్నాలు అని, మీకు అన్నీ కూడా పర్సనల్గా పంపిస్తాను లింక్స్. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ మిత్రులారా. బాయ్.